అవునా అని గర్వంలోకి వెళ్ళొద్దు. ఎవరు వెళ్ళరు కదా, పర్లేదు కదా. హల్లెలూయా. మీరే కారణం. మీరు తెరవబడిన హృదయంతో వచ్చారండి దేవుని. ఎవరికి కూడా ప్రీ ఆక్యుపేషన్స్, రిజర్వేషన్స్ ఏం లేవంట, లోపల ఖాళీగా వచ్చారంట మీరు. అందుకనే దేవుని ఆత్మ ఖాళీ. ఎప్పుడన్నా మనసులో ఏదైనా పెట్టుకొని, ఏదైనా ఆలోచన పెట్టుకొని, ఏదైనా దృక్పథంతో వచ్చారనుకోని దేవుని ఆత్మ కల్లరంట. హల్లెలూయా. రాత్రి ఇంత బలంగా దేవుని సన్నిధి మన మధ్యలో కలగడానికి కారణం ఏంటంటే మీరందరూ తెరవబడిన హృదయాలతోటి, ఖాళీ హృదయాలతోటి మీరు వచ్చారు కనుక తప్పక దేవుని ఆత్మ మిమ్మల్ని నింపి ఉన్నాడు. దాని ప్రభావం చాలా ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. 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 సో ఈ రాత్రి మనం ఇక్కడ ప్రసంగాలు చేసుకోవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి రాలేదు. జస్ట్ చిన్న బిడ్డను మనం ఆశీర్వదించి ఆ బిడ్డను మనం ప్రభు పేరిట ప్రతిష్ఠించి ఆ బిడ్డను రొట్టెల్లో వేసి, అంతేనా? ఇంకేమన్నా ఉందా? పేరు కూడా ఉందా? పేరు కూడా పెట్టారా? మీరు అనుకున్నారా పేరు మేము మమ్మల్ని పెట్టమంటారా? హల్లెలూయా. 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 కనుక రెండు మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చదువుకొని ఆ తర్వాత ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేసి ప్రతిష్ఠించి మనం సెలవు తీసుకున్నాం. ఓకేనా? హల్లెలూయా. సో మీ అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా తెరవబడిన హృదయంతో దేవుని సన్నిధి మీరు ఇక్కడికి వచ్చారు కనుక మిమ్మల్ని బట్టి దేవుని ఆత్మ ఇక్కడ కలిగి. నేను ముందే చెప్పిన, మమ్మల్ని బట్టి అన్నాడు కదా అని గర్వంలోకి వెళ్ళిపోతే ఎవరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీరు అందరూ ధన్యులు. మరి ఎందుకో కొందరు కనబడతలేదు. నేను అనుకున్న వాళ్ళు కనబడతలేదు, వాళ్ళు మిస్ అయిపోయారు. మరి ఏమైందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మిస్ అయ్యారు కానీ వాళ్ళు ఏం మిస్ అయ్యారో వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు, మనం అనుభవించాము. హల్లెలూయా. 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 అయినా పర్లేదు, దేవుని సన్నిధి వారిని కూడా తాకును గాక, వారిని కూడా దర్శించును గాక, కార్యము దేవుడు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము కనిపిస్తుందా సామాన్య? నీకు కావాలా? లేకపోతే పెద్ద ఉంటుంది, తీసుకో. అంత ఇబ్బంది ఎందుకు? 12వ వచనం తీసు. కనబడుతుందా స్పష్టంగా? చదువు, నువ్వే చదువు. స్పష్టంగా కనబడుతుంది కాబట్టి చదువు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్బాకునకు కేనుకునకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. హల్లెలూయా. 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 ఏం చేశాడు దేవుడు మనకు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఇంతవరకు అనే మాట విడిచిపెట్టేసి సహాయం సహాయం అని పట్టుకున్నారు. చెప్పండి. ఇంతవరకు. ఇంతవరకు. ప్రభాకర్ చెప్పాలి ముఖ్యంగా, సౌందర్య చెప్పాలి ముఖ్యంగా, మరి కుమారుడు చెప్పాలి. అంటే కుమారుడు పక్షంగా మీరు చెప్పాలి. హల్లెలూయా. ఈ కుటుంబం చెప్పాలి. చెప్పండి. దేవుడు మాకు కుటుంబం చెప్పాలన్నది. ఈ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు చెప్తారు. పరశురామ్, ప్రభాకర్, సౌందర్య, స్వతంత్ర, అమ్మ, వాణి. హల్లెలూయా. ఎవరు లేరు కదా కుటుంబ సభ్యులు? ఎవరు ఉన్నారా? మెయిన్ బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళంటే ఇక చెప్పలేదు కాబట్టి మెయిన్. సో మీరు చెప్పండి. ఇంతవరకు దేవుడు మాకు సహాయము చేశాడు. ఏం చేశాడమ్మా? స్వతంత్ర ఏం చేశాడు? ఎప్పటిదాకా చేశాడు? ఇంతవరకు సహాయం చేశాడు. చెప్పండి. ఇంతవరకు దాకా మీరు ఈ స్థితిలో ఉన్నారంటే, ఇలాగ ఆశీర్వదించబడ్డారంటే, వర్ధిల్లుతున్నారంటే, అన్ని విషయాల్లో సౌఖ్యంగా
3వ యోహాను పత్రికలో అంటాడు. 3వ యోహాను పత్రిక 2వ వచనంలో ఏమంటాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం, హల్లెలూయా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము. ఈసారి ఎవరైనా 3వ యోహాను 2వ వచనం నీకు తీసిస్తుంది. ప్రియుడా నీ ఆత్మ, ఒక్క నిమిషం మమ్మీ, అందరు తీసుకున్నాక చదువుదాం. ఇగో చదువు, నువ్వే చదువు. 2వ వచనం చదువు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయాలలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నాను. హల్లెలూయా. మళ్ళొకసారి చదవండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం. దేని ప్రకారము? ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములోను, అన్ని విషయంలో అన్నాడా? కొన్ని విషయాల్లో అన్నాడు. అన్ని విషయాలు. కొన్ని అయితే నేను చేస్తా బిడ్డ, ఇక కొన్ని నేను చేయలేను, నా వల్ల కాదు, అమ్మో నేను అంత అసాధ్యమైంది, నా వల్ల కాదు, ఫలానాది మాత్రం నా వల్ల కాదు, నేను అది చేయలేను అని అంటున్నాడు దేవుడు? లేదు. చెప్పండి, అన్ని విషయంలో. చెప్పండి, అన్ని విషయంలో. కుటుంబం కట్టబడటానికి, బిడ్డలు పుట్టడానికి, లేదా మరి బిడ్డలను వర్ధిల్ల చేయడానికి, ఏదైనా కావచ్చు, ఆర్థిక వనరులు సమకూర్చడానికి, ఆర్థికంగా మీకు అప్పుల బాధ కానీ, ఆర్థికంగా నాకు ఈ ఫలానా లోటు ఉంది అనే మాట నీకు రాకూడదు నీ నోట. ఆమేన్. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది అంటాడు. చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే, నిండి పొర్లుతుంది అంటే నాకు చాలిన దానికంటే ఎక్కువనే ఉంది నా దగ్గర. ఆమేన్. ఆ స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించగలడు అని మనం నమ్మాలి. ఆమేన్. నాకే లేదు సార్, ఏం చెప్పాలి, ఎవరిస్తారా అని సహాయం కోసం చూస్తున్నా అనే స్టేజ్ నీకు ఉండకుండా కాక, ఆ స్టేజ్ నుంచి నువ్వు ఏ స్టేజ్కి వచ్చి నువ్వు కాకంటే, ఎవరికైనా సహాయం కావాలంటే చలో నేను ఉన్నాను, నా దగ్గర ఉన్నాయి రండి అని నువ్వు చెప్పగలిగే స్టేజ్ నువ్వు వచ్చి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రియుడా నీవు ఆత్మలో, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం అంటే ఒక చిన్న కండిషన్ పెట్టింది ఇక్కడ, ఒక చిన్న షరతు. నువ్వు వర్ధిల్లాలనే కోరిక నీకుంది, అన్ని విషయాల్లో వర్ధిల్లాలనుకుంటారా, లేకుంటే ఏదో కొన్ని వర్ధిల్తే చాలే, కొన్ని కొంచెం దరిద్రం ఉన్నా పర్లేదు అనుకుంటారు ఎవరైనా? దరిద్రం కావాలని కోరుకుంటారు ఎవరైనా? ఉన్న దరిద్రం అంతా వదిలిపోవాలని కోరుకుంటారు, అంతేనా కదా? హల్లెలూయా. చెప్పండి, మా ఇంట్లో గాని అందరు చెప్పాలి, పాస్టర్ వాక్యం చెప్పమంటే దరిద్రం అని పలికిస్తున్నా అనుకోకండి. మా ఇంట్లో గాని, మా ఒంట్లో గాని ఏ దరిద్రం లేకుండా, దరిద్రం అంతా వదిలిపోను కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవును కాక? అది వదిలిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు దరిద్రాన్ని పిలిచినావు అనుకో, మళ్ళీ వస్తుంది. ఏం చెప్పాలి సార్, అంత దరిద్రం అనిపిస్తుంది, ఏం అనుకూలంగా లేదు, ఏ పని చేసినా వర్ధిల్లినట్టు అనిపిస్తలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టు చోటెల్లా నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేం చేస్తాడంట? నీ చేతి పనులను దీవిస్తాడంట, నువ్వు అడుగు పెట్టిన చోటు నీకు ఇస్తాడంట, నువ్వు 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 అన్ని విషయాలలో వర్ధిల్లాలన్నది దేవుని కోరిక. ఆమేన్. నువ్వు కొన్ని విషయాల్లో కూడా వర్ధిల్లకుండా, కొన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లకుండా ఉండటానికి నిన్ను ఆపాలన్న ఉద్దేశం ఏమో సాతాను గాడు కలిగి ఉంటాడు. కొన్నిట్లో కూడా, కొన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లకుండా ఎట్లా నన్న చేసి నిన్ను ఆపేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లిన యోబుని చూసి కుళ్ళుకున్నాడు వాడు. అమ్మో చూసినావు, ఈయనకున్న అన్నిటినీ దేవుడు ఆశీర్వదించిండు కదా అని కుళ్ళుకున్నాడు సైతానుగా. కుళ్ళుకొని ఆయన డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఉన్నదంతా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? అన్ని పోతే యోబు దేవుని స్తుతించినప్పుడు
అన్నిటిని కూడా మళ్ళీ దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 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 చెప్పండి, రెండంతల ఆశీర్వాదం. రెండంతల రెండంతల ఆశీర్వాదం. నీకు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో, ఎక్కడెక్కడ నువ్వు కోల్పోయిన స్థితిలో ఉన్నావో అవన్నీ నీకు రెండంతలుగా తిరిగి వచ్చునుగా. ఆమేన్. ఒకవేళ నీకు 10,000 నష్టం వచ్చింది అనుకో, 20,000 వచ్చునుగా. ఆమేన్. హల్లెలూయా. 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది అనుకో, 2,00,000 వచ్చునుగా. ఆమేన్. హల్లెలూయా. మనమేదో డబ్బు ఆశించి కోరుకున్న విషయాలు కాదు ఇవి, పలుకుతున్న విషయాలు కాదు. ఏమో పాస్టర్ వాక్యం చెప్పమంటే ఏదో డబ్బు గురించి బాగా చెప్తున్నాడు అని అనుకోకండి, అట్లా కాదు. నీకు జరిగింది మరి నష్టం. ఒకవేళ నష్టం జరిగితే నువ్వు ఏదైనా కోల్పోతే అది సాతానుగాడు నష్టం కలగజేసింది కనుక దేవుడు మళ్ళీ నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండంతలు ఇస్తాడు. యోబు దేవుడు వేరే, నా దేవుడు వేరేనా? నో నో. యోబు దేవుడు వేరే, నీ దేవుడు వేరేనా? కాదు కదా. యోబు నమ్మిన దేవుడే, నేను నమ్మిన దేవుడు కూడా ఒక్కడే. యోబు నమ్మిన దేవుడే నేను నమ్మా. యోబు నమ్మిన దేవుడినే నేను నమ్ముతున్నాను. యోబు దేవుడే నా దేవుడు. హల్లెలూయా. యోబును డిస్టర్బ్ చేసి సాతాను గాడు కలగజేసుకొని అంతా కలగం బిలగం చేసి ఆగమానం చేసి ఉన్నదంతా నష్టపరిస్తే దేవుడు జోక్యం చేసుకున్నాడు, రెండంతలు వచ్చేసింది. హల్లెలూయా. నీ జీవితంలో కొంచెం గందరగోళం ఉండొచ్చు, పరిస్థితులు అంతా గందరగోళం అయోమయంగా ఉండొచ్చు. ఏం లేదు, అంతా నష్టం అయిపోయింది, అంతా కోల్పోయాను, చేతిలో ఏం లేకుండా ఖాళీ అయిపోయిన స్థితిలో ఉన్నాను అనే స్టేజ్ లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆ స్టేజ్ లో ఉండటం దేవుని చిత్తం కాదు, అది సాతాను గాని కార్యం అని. హల్లెలూయా. అందుకే అంటాడు యాకోబు అంటాడు, మీలో ఎవరైనా శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడని అనవద్దు అంటాడు. ఏం చేయొద్దంట? దేవుడే నాకు ఈ శోధన పెట్టిండేమో అని అంటారు. ఈజీగా అనేస్తారు. దేవునికి ఏం పని లేదు, ఆడ కూర్చొని నీకు నాకు శోధన పెట్టుకుంటా కూర్చుంటాడా? శోధకుడు శోధిస్తాడు, మన పేరు శోధకుడు, సాతానుగాడు. కానీ ఆ శోధకుని బారి నుంచి నువ్వు విడిపించి నిన్ను తప్పించి నీకు క్షేమం ఇచ్చేవాడు నీ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని కొల్లగొట్టి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేసి, నీ ఆరోగ్యాన్ని చెడగొట్టేసి, నీ ఆరోగ్యాన్ని దెబ్బగొట్టేసి నువ్వు మంచి ఆరోగ్యంలో వర్ధిల్లకుండా నువ్వు అనారోగ్యం పాలైపోయి మూల కూర్చోబెట్టాలన్నది వాని ఉద్దేశం. యోబుకి ఏం చేసింది తెలుసా? చిల్లు పెంకు తీసుకొని గోక్కుంటా కూర్చున్నాడు, వీరుకుంటా కూర్చున్నాడు. అంత స్టేజ్ వచ్చేసి ఒకప్పుడు ఎంతో ఆరోగ్యవంతుడు, శ్రేష్టమైనటువంటి శరీరం కలిగిన వ్యక్తి చిల్లు పెంకులు తీసుకొని గీక్కుంటూ కూర్చునే స్టేజ్ వచ్చి సాతానుగాడు ఆయన ఆరోగ్యాన్ని సహించలేకపోయాడు. బా, ఇంత మంచి ఆరోగ్యంతో ఉన్నాడు యోబు, నో నేను డిస్టర్బ్ చేస్తా అనుకున్నాడు. ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం కానీ, కుటుంబాలను కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆర్థిక వనరులను కానీ డిస్టర్బెన్స్ చేసేది దేవుడు కాదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్తే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్తావు నాయనా. ఆమేన్. చెప్పండి, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలన్నది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. మరి వాని సంకల్పం ఏంటిది? వాని ఉద్దేశం ఏంటిది? నీకు నువ్వు వర్ధిల్లకుండా నిన్ను ఆటంకపరచాలన్నది వాని ఉద్దేశం. ఒక పని నీ చేతిలోకి వస్తుంది, సడన్ గా ఆ చేతిలో నుంచి పాని వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట, దేవుడు వచ్చి అడిగిండంట ఈ రాత్రి. దేవుడు ఒక ఆయన ప్రత్యక్షమై దేవుడు వచ్చి అడిగిండంట, నీకేం కావాలో కోరుకో బిడ్డ, నేను ఇస్తాను. ఏమన్నాడంట? నీకు ఏం కావాలన్నా కోరుకో బిడ్డ, నేను ఇస్తాను. అయితే బాగా ఆలోచించుకున్నాడంటే ఏం అడగాలి దేవుని, ఏమడితే బాగుంటుంది అని బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక ఆలోచనకు వచ్చిందంట. అడుగుదామని దేవుని. చెప్పు బిడ్డ, నీకు మరి నిర్ణయం తీసుకుని ఏం అడగాలో ఆలోచన వచ్చిందా నీకు? ఏం అడగాలో నీకు అర్థమైందా అని అనుకున్నాడు. అడిగిందంట దేవుడు. అర్థమైందేవా, నేను అడగటానికి సిద్ధంగా ఉన్నాను. సరే అడుగు బిడ్డ అన్నాడు. వాడు అన్నాడంట, నేను పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు చేయదేవా. హల్లెలూయా. నేను పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు చేయదేవా అన్నాడు. చలో పో బిడ్డ, నీ యొక్క కోరిక గ్రాంట్ అయిపోయింది పో అన్నాడు. సంతకం పెట్టేసి చలో నీ కోరిక చొప్పున నీకు జరుగునుగా కానీ పంపించేసి. అబ్బాయిగా సంబరం, దేవుడు నన్ను కోరికను నెరవేర్చింది.
ఇక నేను ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది, ఇక నాకు ఇక కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు అనుకున్నాను. అనుకొని ఇక వచ్చి ఇక పనులు చేస్తా ఉన్నాను. సాయంకాలం స్కూల్ పోయి బిడ్డ వచ్చి బిడ్డను పట్టుకుంటే బిడ్డ బంగారం. ఆకలి అన్నం తిందామని అన్నం కాడికి పోయి ప్లేట్ పట్టుకుంటే ప్లేట్ బంగారం. అన్నం పట్టుకుంటే అన్నం బంగారం. భార్య దగ్గరికి పోయి భార్యను పట్టుకుంటే భార్య బంగారం. ఏం చేసుకుంటాడు చెప్పండి? ఏం చేసుకుంటాడు బంగారాన్ని? అందుకే మన ఆశకు కొంచెం ఏముండాలి? అత్యాశ పోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవా, నన్ను కోటీశ్వరుని చేసేయి, నన్ను కోటీశ్వరుని చేసేయి అని అడగదు. నీకున్న దాంట్లో దాన్ని దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా, నష్టం లేకుండా దేవుడు నీకున్న దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేసింది తెలుసా? ఎట్లా ఆశీర్వదిస్తాడు తెలుసా? దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే 5,000 మందికి భోజనం పెట్టింది. హల్లెలూయా. అంటే ఉన్నదాన్ని వర్ధిల్ల చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీకేదో మాయమంత్రం చేసేసి ఉన్నదంతా మొత్తం లక్షాధికారి కోటీశ్వర అయిపోయేటట్టు చేస్తాడని అట్లాంటివి ఏం లేవు దేవుని దగ్గర. మాయలు మంత్రాలు ఏం లేవు, మ్యాజిక్లు లేవు దేవుని దగ్గర. దేవుని సంకల్పం ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే క్రమక్రమముగా నేను వర్తిల్ల చేస్తాను. చెప్పండి, క్రమక్రమముగా. చెప్పండి, క్రమక్రమముగా. ఇస్సాకు దేశమందున్న వాడి విత్తనం వేస్తే 100 అంతల ఫలం పొందిందండి, 100 అంతల పంట వచ్చిందండి. అయితే ఆ తర్వాత ఇంకా మనం మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే అతడు క్రమక్రమముగా వర్ధిల్లుచు ఉండేను అని. ఆమేన్. ఉన్న పాటను ఒక రాత్రికి రాత్రే దేవుడు నేను కోటీశ్వరుని చేసేడు. క్రమక్రమముగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు అనుకో దేవునికి, రేపు పొద్దున్న దేవుడు నీకు పెద్దదిస్తాడు. హల్లెలూయా. నీకు ఒక 10,000 జీతం ఉందనుకో ఈరోజు, ఆ 10,000 జీతంలో నువ్వు దేవునికి దశమ భాగం ఇచ్చడంలో నమ్మకంగా ఉన్నావు అనుకో, రేపు పొద్దున 20,000 జీతం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చే ఆదాయంలో ఆ కొద్ది దాంట్లో నేను నమ్మకంగా లేవనుకో, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని ప్రేమించి దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని ప్రదర్శించలేదనుకో, రేపు పొద్దున్న లక్షలు వచ్చిన తర్వాత నువ్వు నమ్మకంగా ఉంటావని గ్యారెంటీ. హల్లెలూయా. దేవుడు క్రమక్రమంగా నేను వర్ధిల్ల చేస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. 3 యోహాను 2వ వచనం ప్రకారం అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాను. చెప్పండి, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాను. నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, నా కుటుంబం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వర్ధిల్లే దాంట్లో ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే క్రమక్రమముగా నేను వర్ధిల్ల చేస్తాను. ఉన్న పాటను తీసుకెళ్లి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. క్రమక్రమముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత, రాజుగా అభిషేకించిన తర్వాత, ఆఫ్టర్ 15 years 15 సంవత్సరాల తర్వాత రాజరికంలోకి వెళ్ళింది. సింహాసనం మీదకి వెళ్ళడానికి రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే పోయి సింహాసనం మీద కూర్చోలేదు. అభిషేకం పొందిన తర్వాత 15 సంవత్సరాల టైం పట్టింది. యేసుక్రీస్తు వారికి ఆయన దేవుని చిత్తం జరిగించడానికి వచ్చి ఉన్నాడని 12 సంవత్సరాల వయసులోనే తెలుసు ఆయనకి. ఆయన తప్పిపోతే తల్లిదండ్రులు వెతుకుతా 3 రోజులు తిరుగుతారు, ఎక్కడ దొరకడు యేసుప్రభు. 12 సంవత్సరాల వయసు ఆయన. తిరిగి మళ్ళా దేవాలయానికి వస్తే ఆనే ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. వీళ్ళు అంటారు, ఏంది నాయన నువ్వు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినావు, ఎంత కష్టపెట్టినావు, మేము నీకోసం 3 రోజులు తిండి తిప్పలు మానేసి వెతుకుతా ఉన్నాం, నువ్వు ఎక్కడున్నావు మాకు దొరకలేదని మేము తిప్పలు పడుకుంటా మేము వెతుకుతా ఉంటే నువ్వేమో తీరికగా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుతున్నావు, ఇక్కడ ఈ పెద్దలతో కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నావు. ఏంటంటే ఒకటే మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసిన అవసరం ఉందని మీకు తెలీదా అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఆయన 12 సంవత్సరాల వయసులోనే తండ్రి చిత్తం, తండ్రి పని మీద ఉండవలసిన అవసరత ఉన్నదని ఆయనకు తెలుసు. కానీ ఏం చేసింది తెలుసా? 18 సంవత్సరాలు వెయిట్ చేసి
30 సంవత్సరాల వయసు వచ్చేదాకా పోయి నేను దేవుని కుమారుని పరలోకం నుంచి వచ్చిన, నేను దేవుని సేవ చేయడానికి వచ్చిన, ప్రజలకు మనుషులందరినీ రక్షించడానికి వచ్చిన, నా ప్రాణం శిలువ మీద దారపోయడానికి వచ్చిన, రక్తం చిందించడానికి వచ్చిన అని ఆ 18 సంవత్సరాలు అందరికి చెప్పుకుంటూ తిరగలేదు. మౌనంగా ఉన్నాడు 18 సంవత్సరాలు. జస్ట్ హీ వాజ్ దేర్. ఆయన కాపురం ఉన్నాడు మామూలుగా, తల్లిదండ్రులకు లోబడి, పెద్దలకు లోబడి ఆ 18 సంవత్సరాలు అలాగా ఉన్నాడు అక్కడ అంతే. హల్లెలూయా. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు తన పరిచర్య మొదలుపెట్టాడు. ఎప్పుడు తెలుసు ఆయనకు? 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలుసు ఏం చేయబోతున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు ఆగిండు? 18 సంవత్సరాలు ఆగిండు. అంటే కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. సమయం వస్తుంది తప్పక. దేవుడు ఆ సమయంలో మన కొరకు సిద్ధపరిచినవన్నీ మనం అనుభవించడానికి, మనం పొందుకోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆమె అయితే ఆ చిన్న దాంట్లో ఉన్నప్పుడు మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉంటే రేపు పొద్దున్న దేవుడు మనకు పెద్దది కూడా ఇస్తాడు. ఆమె అందుకే ఏమంటున్నాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్నదే నా ఉద్దేశం. కానీ ఆ చిన్న చిన్న వాటిలో నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో నేను గమనిస్తానని దేవుడు అంటుంది. ఆమె అయితే అక్కడ అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి ఒక చిన్న షరతు పెట్టాడు. ఏంటంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఫస్ట్ నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కనుక మనం ఏమవుతుంది కాక ఆత్మలో వర్ధిల్లటానికి ముందు మనం ఒక గురి పెట్టుకోవాలి. ఆత్మ విషయాల్లో నువ్వు శ్రద్ధ తీసుకోలేదనుకో, ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదనుకో. ఆత్మ విషయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది, ఆరాధన ఉంటుంది. ఆ రోజు నీకు ఆ రోజే చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ పని పడుతుంది. నువ్వు అప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు అంటే హడావుడిగా వచ్చే ఆదివారం చూసుకున్నాంలే అని నీకు అన్ని వెళ్ళిపోతుంది ఈజీగా. అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లటానికి అవకాశం ఇస్తలేవు అక్కడ. నువ్వు భౌతికమైనటువంటి నీ వ్యవహారాలలోనే బిజీగా ఉండిపోతూ ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వర్ధిల్లటానికి నువ్వు అవకాశం ఇవ్వనప్పుడు ఏమైపోతుంది అంటే, ఇక్కడ ఏమన్నాడు, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారమే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్తావు. నువ్వు ఆత్మను పక్కకు పెట్టేసి అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి పరిగెత్తినావు అనుకో, ఏ బ్లెస్సింగ్ రాదు, ఏ ఆశీర్వాదం నీ వెంట రాదు. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సినటువంటి దాన్ని నువ్వు దేవునికి సమర్పించి, నీ సమయాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, నీ హృదయాన్ని కానీ, నీ మనసును కానీ, నీ ఆలోచన కానీ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కోరేది, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నీ టైం దేవుడు కోరుకుంటాడు. నువ్వు టైం దేవునికి ఇవ్వకుండా నీ డబ్బు ఇచ్చినా కూడా దేవుడు పుచ్చుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ముఖ్యం దేవునికి, నీ డబ్బు కాదు ముఖ్యం. సరే దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చటంలో మంచిదే, ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దానికంటే ముఖ్యంగా నువ్వు ఏమి ఇవ్వాలంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఫస్ట్ నిన్ను నీవు దేవునికి ఇచ్చుకోవాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ శరీరాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నువ్వు అప్పగించుకొని నీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లటానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నెమ్మదిగా అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లడానికి ద్వారాలు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడంట. హల్లెలూయా. అయితే ఒకవేళ నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు సాతాను గాడు కుళ్ళు బట్టి నీ ఆశీర్వాదం దొంగిలించడానికి ప్రయత్నం చేసి వాడు ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తే, ఒక ఆశీర్వాదం పోతే, ఒక నష్టం నీకు జరిగితే దానికి ప్రతిఫలంగా 2 అంతలు దేవుడు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. రెండు విషయాలు గమనించాలి. ఈ రాత్రి నేను రెండే విషయాలు మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే, దేవుడు ఆశీర్వదించి క్రమక్రమంగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మనం వర్ధిల్లాలనేది దేవుని ఉద్దేశం. అయితే మనము వర్ధిల్లకుండా ఆటంకపరిచే సాతాను ఉన్నాడు. ఆమె మన ఆశీర్వాదాలు దొంగిలించి, మన ఆశీర్వాదాలను ఆటంకపరిచి, మనం వర్ధిల్లకుండా మనల్ని ఆపడానికి ప్రయత్నం చేసేవాడు సాతాను గాడు. అయితే నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలకు అవకాశం ఇచ్చి నిన్ను అప్పగించుకొని, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తం ప్రకారము నువ్వు నీ సమయాన్ని, నీ ధనాన్ని నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నావు అనుకో, నెమ్మదిగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లకపోవడానికి మొట్టమొదటి కారణం నువ్వే.
నువ్వు ఆత్మలో వర్ధిల్లటానికి అప్పగించుకోకపోతే అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి అవకాశం లేదు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ముందుగా ఆత్మలో వర్ధిల్లడానికి నువ్వు సమయం. ఆమేన్. ఆదివారం ప్రాణం పోయినా సరే దేవుని ఆలయంలోనే ఉండాలి. ఆమేన్. ఏదేమైనా కానీ ఎంత ఇంపార్టెంట్. సరే ఎమర్జెన్సీ అయితే తప్ప, అత్యవసర పరిస్థితి అయితే, ఏదైనా మరణమో లేకుంటే ఎక్కడైనా మరణం సంభవించడమో లేకుంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, శనివారం సాయంత్రం దాకా ఊర్లోనే ఉంటారు, ఆదివారం పొద్దున్న లేవడం గాయమైపోతారు. ఎక్కడ పోయినామంటే ఊరికి పోయినా. శనివారం రాత్రి దాకా నీకు ఊరికి పోవడానికి టైం దొరకదు. ఆదివారం చర్చి రోజు రాగానే నువ్వు ఊరికి ఇంకేమో దేవునికి నువ్వు ఏదో ప్రాధాన్యత ఇచ్చిన. ఏమైందమ్మా పోయిన వారం ఎందుకు రాలేదు నరేష్ అంటే, ఊరికి పోయినా మామ అంటే. ఆయన ఓడు ఊరికి కానీ ఆయన పేరు చెప్తున్నా. హల్లెలూయా. ఎప్పుడు పోయిండు అంటే తీరా చూస్తే శనివారం కాదు, ఆదివారం పొద్దున పోయింది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విమర్శించట్లేదు. దేవునికి నువ్వు సమయం ఇవ్వడానికి నువ్వు ఎంతవరకు అప్పగించుకుంటున్నావు దేవుడు గమనిస్తాడు. నేను ఇవన్నీ విషయాలు చెప్పాలి, ఇంత సమయం తీసుకోవాలి అనుకోలేదు, మరి ఎందుకో వస్తుంది కాబట్టి దాన్ని ఆపడానికి ఇష్టపడతలేదు. ఇక్కడ మనం నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడే, మనం దేవుడు మనకు బోధిస్తున్నప్పుడే, నేర్పిస్తున్నప్పుడే మనం దానికి అప్పగించుకొని ఆ సమయాన్ని మనం అప్పగిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని మాట వస్తున్నప్పుడు దాన్ని ఆపేసి మన కార్యక్రమాన్ని మనం ఏదో ముగించేసుకొని వెళ్ళిపోతే అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎందుకంటే రాత్రి దేవుని బలమైన సన్నిధి మనం అనుభవించాం కనుక ఆ ప్రవాహంలో వాక్యం కూడా వస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకుంటే మనం వర్ధిల్లుతాం. ఆమేన్. హల్లెలూయా. సో మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దానికి ఉన్న షరతు ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్. ఆత్మలో వర్ధిల్లటానికి నువ్వు అవకాశం ఇస్తే, అప్పగించుకుంటే అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నిన్ను వర్ధిల్ల చేయడానికి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లటానికి నువ్వు బాధ్యత తీసుకుంటావు. ఆమేన్. రెండో విషయం ఏంటంటే, నువ్వు వర్ధిల్లకుండా ఒకవేళ సాతానుగాడు అడ్డుకుంటున్నాడు అనుకో, ఫస్ట్ అడ్డుకునేదేమో నీకు నువ్వే. నువ్వు ఆత్మలో వర్ధిల్తలేవు కాబట్టి ఏ విషయంలో వర్ధిల్తలేవు. నువ్వు ఆత్మలో వర్ధిల్లటానికి అవకాశం ఇచ్చినావు అనుకో, దేవునికి అవకాశం ఇచ్చి, దేవునికి సమయం ఇచ్చి, దేవునికి ధనం ఇచ్చి, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని, హృదయాన్ని అప్పగించుకొని నమ్మకంగా దేవునికి ఆత్మలో వర్ధిల్లటానికి నువ్వు సమర్పించుకుంటే అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి దేవుడు కార్యం చేస్తాడు. అయితే అలాగా వర్ధిల్లుతూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వర్ధిల్లుతున్నావు అనుకో, వర్ధిల్లుతున్నప్పుడు ఒకవేళ సాతానుగా జోక్యం చేసుకుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటే, నువ్వు వర్ధిల్లకుండా వాడు ఆటంకపరిచాడు అనుకో, ఎక్కడన్నా నష్టం జరిగిందనుకో, దాని విషయంలో మళ్ళీ దేవుడు బాధ్యత తీసుకొని నువ్వు ఎక్కడెక్కడ నష్టపోయినావు, ఎక్కడెక్కడ కోల్పోయినావు అన్ని కూడా రెండంతలు వచ్చేటట్టుగా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రాత్రి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చివరిగా మాటలోకి వెళ్ళిపోయి మనం వచ్చేది ముగించేది. మొదటి సమయంలో అక్కడ మనం ప్రారంభించుకున్నాం కదా, మొదటి సమయాలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు అంతదాకా ఏం లేదు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఎబినేజరు అని పేరు పెట్టెను. హల్లెలూయా. 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 ఎబినేజరై ఇంతవరకు ఆచియున్నావు. ఎబినేజరై ఇంతవరకు కాచియున్నావు. నన్ను ఇంతవరకు కాచియున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఆరాధనా 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 ఆరాధనా